కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఘనంగా జరిగింది. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. విందు భోజనం మాదిరిగా బూరి, బెల్లం, జాంగ్రీ, కోటయ్య కాజా, బందర్ నేతి మిఠాయి, 4 రకాల స్వీట్లు, పులిహోర, వివిధ రకాల కూరలు, సాంబారు, పెరుగుతో అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం కాకినాడ నగరవాసులకు మంచి భోజనం అందించేందుకు సేవా సంఘం సిద్ధంగా ఉన్నామని హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కస్తూరి పట్టాభిరామయ్య, కరప తాతీయులు, సంఘ సేవకురాలు చార్లీ అనసూయ రాజకుమారి, పిడకా శేషు, హరీష్ స్పోర్ట్స్ శ్రీను, మణికంఠ, కృష్ణవేణి అన్నప్రసాదాన్ని దగ్గరుండి వడ్డించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన సేవా సంఘ సభ్యులకు భోజనాన్ని స్వీకరించిన నగర వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలను కోటయ్య స్వీట్స్ అధినేత చిట్టిపెద్ది రామ్కుమార్, కర్నూలుకు చెందిన కొణిదెల గాయత్రి, పినిశెట్టి సురేష్, పట్టాభిరామయ్య అందించారు. పేదవాళ్ళకి అట్లీస్ట్ ఒక రోజైనా మంచి భోజనం అందించాలని సంకల్పంతో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని దీంట్లో కలిపి చేదోడోదుడిగా హరీష్ గారు నిలబడాలని సంకల్పంతో రావడం జరిగింది. ఇలా వచ్చిన నారాయణలందరికీ కూడా మంచి భోజనం అందించాలని ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరూ సహాయ సహకారం ఉంటే ఖచ్చితంగా దీన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ ప్రతిరోజు పెట్టాలని సంకల్పం దాకా తీసుకెళ్లాలని దాని ప్రగాఢ కాంక్ష. అది నెరవేర్దామని మనందరూ చేతులతో సహాయం చేస్తూ అది నెరవేర్చే సంకల్పం. మనకి సహకరించిన దాతలు ముఖ్యంగా పక్కా గారు వచ్చి జాంగిరీ ఇచ్చారు, అలాగే కోటయ్య రామకుమార్ గారు వచ్చి తాజా ఇచ్చారు, అదే గాయత్రీదేవి గారు మేడం గారు వచ్చి బూరి ఇచ్చారు, అలాగే సురేష్ గారి ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం పులిహార, రైస్, సాంబారు, కర్రీ, పెరుగు అన్నీ సహకరించారు. వీరి యొక్క అందరూ కూడా ఈ సహకరించేందుకు భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు సహకరించేలాగా వాళ్ళని ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్యమైన వ్యక్తి మన హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్ గారికి కృతజ్ఞత